ఆత్మబంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరు ఆత్మబంధువులందరికీ సూఫీ జ్ఞానామృతం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ పవిత్ర అల్లా నామంతో మొదలు పెడుతున్నాను. ఈరోజు షబే బరాత్ రాత్రి గురించి మనము తెలుసుకుందాం. షబే బరాత్ అంటే ఏమిటి? షబ్ అంటే రాత్రి, బరాత్ అంటే సంతోషము, అంటే సంతోషాల రాత్రి అని దీనికి అర్థము. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా దీని అర్థాలు చెప్తా ఉంటారు. కానీ ముఖ్యంగా షబే బరాత్ అంటే సంతోషాల రాత్రి. ఈ షబే బరాత్లో మనము ఒక్క నేకీ చేస్తే 100 నేకీల పుణ్యము ఆ అల్లా సుబ్హానహు తాలా మనానికి ప్రసాదిస్తాడు. అట్లాగే ఈ షబే బరాత్ రోజు ముఖ్యంగా మన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి సల్లం గారు ఒకరోజు రాత్రి బీబీ ఆయిషా వాళ్ళ ఇంట్లో బస చేసినప్పుడు అర్ధరాత్రి బీబీ ఆయిషా లేచి చూసినప్పుడు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో కనపడరు. అప్పుడు బీబీ ఆయిషా చుట్టుపక్కల అంతా ఎత్తుకుతా ఉంటే మన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారు జన్నతుల్ బకీ కబ్రస్థాన్లో దువా చేస్తూ ఉంటారు, ఏడుస్తా దువా చేస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్ళి బీబీ ఆయిషా గారు ఎప్పుడైతే ఈ దువాని వింటున్నారో అప్పుడు అర్థమవుతుంది బీబీ ఆయిషా గారికి ఈ రాత్రి యొక్క గొప్పతనం. ఆ రోజు వాళ్ళ పూర్వీకుల గురించి, ఎవరైతే ఈ భూమి నుంచి వెళ్ళిపోయారో పెద్దవాళ్ళు, వాళ్ళ గురించి ఆ జన్నతుల్ బకీ కబ్రస్థాన్లో మన ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారు దువా చేస్తూ ఉన్నారు. ఇట్లాగా ఈరోజు రాత్రి ఎవరైతే పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రి కానివ్వండి, తాత ముత్తాతలు కానివ్వండి, ఎవరైనా మన వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళందరికీ దువా చేసే మంచి రాత్రి. ఈరోజు దువా చేస్తే వాళ్ళకి శుభాలు కలుగుతాయి. వాళ్ళ కబర్లో ఏమైనా కష్టం ఉన్నప్పుడు ఆ కష్టం దూరం అయిపోయి అల్లా సుబ్హానహు తాలా వాళ్ళ కబర్లలో నూర్ నింపుతాడు. నూర్ అంటే వెలుగు. వెలుగు నింపి వాళ్లకు కబర్లో ఏమైనా అజాబ్ ఉంటే ఆ అజాబ్ తొలగించేసి వాళ్ళ కబర్లో సంతోషాన్ని నింపుతాడు. వాళ్ళ కబర్లో జన్నత్ యొక్క దర్వాజా తెరుస్తాడు, స్వర్గం యొక్క దర్వాజా తెరుస్తాడు. అట్లాగే మనము ఈ షబే బరాత్ రోజు కొన్ని చెయ్యకూడని పనులు కొన్ని చేస్తూ ఉన్నాము. ఆ చేయకూడని పనులు ఏమంటే, మనము ఫాతిహా ఇచ్చేటప్పుడు కొన్ని వస్తువులు పెడతాము. అన్నము, వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ తీసుకొచ్చి మనము పెట్టి ఫాతిహా చేస్తూ ఉంటాము. కానీ ఇష్టమైనవి అంటే కొన్ని పెట్టకూడని వస్తువులు కూడా మనం అక్కడ పెట్టి ఫాతిహా ఇస్తున్నాము. ఫాతిహా అంటే అర్థం ఏంటంటే, సూరే ఫాతిహా, సూరే ఇఖ్లాస్ చదివి, దరూదే షరీఫ్ చదివి ఆ అల్లా సుబ్హానహు తాలాకి దువా చేసి ఆ సవాబ్ని మన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారి వసీలాతో వాళ్ళకి ఆ దువా యొక్క ఆ ఫాతిహా యొక్క పుణ్యాన్ని ఆ మర్హూమ్కి పంపిస్తామంటే, చనిపోయిన వాళ్ళకి ఆ ఫాతిహా యొక్క ఫలితాన్ని పంపిస్తాము, ఆ పుణ్యాన్ని పంపిస్తాము. అట్లాంటప్పుడు మనం ఒక పరిశుభ్రమైన వస్తువులు అక్కడ పెట్టాలి. కానీ కొంతమంది చేయకూడని పనులు అంటే ఏంటంటే, కొంతమంది మందు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు, పాన్ పరాకులు అట్లాంటివి ఆ ఫాతిహా దగ్గర పెడతారు. ఇవన్నీ హరాం అండి. ఫాతిహా దగ్గర ఇటువంటి వస్తువులన్నీ పెట్టటము, వాళ్ళు బతికున్నప్పుడు చేసిన పాపాలకి వాళ్ళు కబర్లో పోయిన తర్వాత వాళ్ళకి అక్కడ అజాబ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు తాగినందుకు, ఈ తప్పులన్నీ చేసినందుకు.
మళ్ళీ మనం తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టమని ఇట్లాంటి వస్తువులు అక్కడ పెట్టడం మంచిది కాదు. అది ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది కానీ వాళ్ళకి పుణ్యాన్ని ఇవ్వదు. కాబట్టి ఇట్లాంటి పనులన్నీ మానుకొని ఫాతిహా చేసేటప్పుడు ఒక శుభ్రమైన వస్తువులు, మంచి వస్తువులు అక్కడ ఫాతిహా దగ్గర పెట్టి మనము ఆ పుణ్యాన్ని వాళ్ళకు పంపించటం. నిజంగా మనం పెట్టే వస్తువులన్నీ వాళ్ళేం తినరండి. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే పుణ్యము. పుణ్యం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ పేరు మీద బట్టలు పెడతాం మనము. ఆ బట్టలు తీసుకొని పోయి కుట్టించుకొని మనమే తొడుక్కుంటున్నాము. అట్లాంటివి చేయకూడదు అనమాట. ఆ బట్టలు మనమే తొడుక్కున్నప్పుడు ఆ పుణ్యం వాళ్ళకి ఎట్లా వెళ్తుందండి? మన కాడే ఉంటుంది కదా. అందుకోసం అట్లాంటి పనులు మనం చేయకూడదు. చేయవలసిన పనులు ఏంటంటే వాళ్ళ పేరు మీద నమాజ్ చదవటము, జికిర్ చేయటము, తస్బీ చేయటము, ఖురాన్ చదవటము, దాన ధర్మాలు చేయటము, ఇవన్నీ వాళ్ళకి ఆత్మకి శాంతి కలిగిస్తాయి. ఈ పుణ్యాలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కబర్లో 100 వెలుగు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి ఆ 100 వెలుగు అనేది వాళ్ళ ఆ ఖబర్లో వర్షంలాగా కురుస్తూ ఉంటుందన్నమాట. ఆ ఖబర్లో వాళ్ళ ప్రశ్నల వల్ల కొంతవరకు ఆ అజాబ్ అనేది నిలిపబడతాయి. మనం పంపించే ఆ పుణ్యాలు ఏదైతే ఉన్నాయో ఆ సబాబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ పుణ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఖబర్లో సంతోషం వస్తుంది. అందుకోసము మనము ఎప్పుడైనా ఈ పెద్దల పండగ అనేది మనం చేస్తాం కదా, ముర్దాక ఈద్ అంటాము. ఇది ముర్దాక ఈద్ కాదండి, షబే బరాతు. ఇది చాలా పుణ్యం వచ్చే రాత్రి. ఈ రాత్రిలో మనం ఏం నమాజ్ చదివినా, ఏం జికిర్ చేసినా, ఖురాన్ పఠనం చేసినా అన్నీ డబల్గా మన నేకిలో రాయబడతాయి. మనం ఒక్క నమాజ్ చదివితే 100 నమాజులు పుణ్యం వస్తుంది. ఒక్క తస్బీ చదివితే 100 తస్బీల పుణ్యం వస్తుందండి. ఈ రాత్రి చాలా గొప్ప రాత్రి. మన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ రాత్రి వచ్చినప్పుడు రాత్రంతా మేల్కొని నమాజులు చేసేవాళ్ళు, జికిర్ చేసేవాళ్ళు. ఆయన ఖురాన్ పఠనం చేసేవాడు. రాత్రంతా నిద్రపోయేవారు కాదు ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇట్లాంటి ఘనమైన రాత్రి, ఈ రాత్రిని కించపరిచి కొంతమంది అంత అవసరం లేదు, జాగారం చేయాల్సిన అవసరం లేదు, ఖబరస్థాన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. అవన్నీ పట్టించుకోవద్దండి. మన ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ అండి ఖబరస్థాన్కి వెళ్ళటము. ఎవరికైతే అవకాశం ఉంటుందో వెళ్ళటానికి మన పెద్దవాళ్ళ కోసం వెళ్ళి అక్కడ ఏమైనా చదివి మనము తస్బీ కానివ్వండి, కల్మా కానివ్వండి, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కానివ్వండి, సుబ్హానల్లాహి అల్హమ్దులిల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ కానివ్వండి, ఏ కల్మా వచ్చినా, ఏ సూరా వచ్చినా, ఏ తస్బీ వచ్చినా అన్నీ చదివి వాళ్ళ పేరు మీద మనము పంపించవచ్చండి ఆ సవాబ్ని. అందుకోసము ఎంతో పుణ్యమైన రాత్రి ఇది. ఈ రాత్రికి మనము అందరము మేలుకొని జాగారం చేసి, నమాజులు చేసి, జికిర్ చేసి, తస్బీలు చదివి మన పూర్వీకులకి అట్లాగే మన వలీలు ఎవరైతే ఉన్నారో వలీలకి ఇంకా మనము ఇదంతా ఈ నమాజ్ చదివి ఈ జికిర్ చేసి వాళ్ళకి పంపించినట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది. వాళ్ళు కూడా మన కోసం దువా చేస్తారు. కబర్లో నుంచి మా బిడ్డలు మనకి ఇదంతా పంపించారు, వాళ్ళకు కూడా పుణ్యం కలుగు అల్లా అని చెప్పి వాళ్ళు కూడా దువా చేస్తారు. కాబట్టి ఈ రాత్రిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. షబే బరాత్ పుణ్యాల రాత్రి, సంతోషాల రాత్రి. మనం సంతోషంగా ఉండి సంతోషాన్ని అందరికీ పంచాలండి. ఈ షబే బరాత్ అనే గొప్ప రాత్రిని మనం అందరము చేసుకోవాలి. ఇస్లాం నెలలో ఈ నెల షాబాన్ నెల 8వ నెల. ఈ 8వ నెల గొప్పతనము మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాము. ఏదైతే 14 ఈ నెల వంక చూసిన కాడి నుంచి 14వ రోజు 14, రాత్రి 15. రోజు అంటే పగలు 14వ రోజు, రాత్రి 15వ రాత్రి. ఈ రాత్రంతా మేలుకొని తెల్లవారుజామున సహరీ చేసి ఆ మరుసటి రోజు రోజా ఉంటే అల్లా సుబ్హానహు వ తఆలా వాళ్ళ పాపాలన్నీ క్షమించి వాళ్లకు జన్నత్ అంటే స్వర్గము వాళ్ళ కోసము అల్లా సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడని మన
పుస్తకాలు గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాత్రిలో 3 దువాలు కబూల్ కావండి. ఆ 3 ఎవరు అంటే, ఒకళ్ళు షరాబి అంటే మందు తాగేవాళ్ళు. ఒకళ్ళు షరాబి మందు తాగేవాళ్ళు, 2 వ్యభిచారం చేసేవాళ్ళు, 3 వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు. ఈ 3 దువా ఆ రోజు రాత్రి క్షమించబడదండి. ఈ 3 దువా అల్లా సుబ్హానహు తాలా దగ్గరికి చేరదు. మిగతా వాళ్ళందరి దువా చేరుతుంది. ఎవ్వరేం కోరుకొని అల్లాహ్ దువా చేసినా ఆ దువాలన్నీ కబూల్ అవుతాయండి. ఆ దువాలన్నీ పూర్తవుతాయి. అల్లా ఆలకించి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం అడిగారో అవన్నీ ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఈరోజు షబే బరాత్ రాత్రి కొన్ని రివాయత్లలో ఇలా ఉంది. షబే బరాత్ రాత్రి మనము ఆ సంకల్పం చేసుకొని ఎప్పుడైతే ఈ నమాజ్కి వెళ్ళేటప్పుడు, ఇషాకి నమాజ్కి వెళ్ళేటప్పుడు మనం షబే బరాత్ గురించి గుసులు చేసిపోతామో, ఒక్కొక్క నీటి బొట్టు మన శరీరం మీద పడే ఒక్కొక్క నీటి బొట్టు కూడా మన కోసం దువా చేస్తుంది అని మన పుస్తకాలు రివాయత్లు చెప్తా ఉన్నాయి. అందుకోసం ఈ పుణ్యరాత్రి, సంతోషకరమైన రాత్రి దైవ ధ్యానంలో, నమాజులలో, జికిర్లలో, మన ఖురాన్ పఠనంలో మనం అందరం కలిసి ఈ రాత్రిని గడపాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈ ముఖ్యంగా 8 రకాల నమాజులు ఉన్నాయి. చాలామంది చాలా రివాయత్లో చాలా రకాల పద్ధతులు చెప్తా ఉంటారు. ముఖ్యంగా మన మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారు ఒక ముఖ్య పద్ధతి చెప్పారండి. ఆ నమాజ్ పద్ధతి ఏంటంటే, మన ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత 8 రకాల నఫిల్ నమాజులు. ఈ నమాజులన్నీ నఫిల్ నమాజులండి, ఫరజ్ నమాజులు కాదు, నఫిల్ నమాజులు. ఈ నఫిల్ నమాజ్ ఎలా చదవాలి, దీని పద్ధతి ఏంటంటే, ఈ 8 రకాతులు 2 రకాతులకు ఒక మనం సలాం ఫేరాలండి. 2 రకాతులకు ఒక సలాము, అట్లాగా 2 రకాతులు చేసి 4 దుగానాలు నమాజ్ చదవాలి. ఎట్లా అంటే దీని పద్ధతి, ఫస్ట్ రకాత్లో అల్లాహు అక్బర్ అని మనం చేతులు కట్టుకున్న తర్వాత, సూరే ఫాతిహా చదివిన తర్వాత ఇన్నాన్జల్లాక సూర ఒక్కసారి చదవాలి. ఆ తర్వాత హుల్హల్లాక సూర 25 సార్లు. అట్లాగా తర్వాత రకాత్లో కూడా అల్హంక సూర ఒకసారి, ఇన్నాన్జల్లా సూర ఒకసారి, హుల్హల్లాక సూర 25 సార్లు అండి. సూర్య ఇఖ్లాస్ అంటారు. ఈ సూర్య ఇఖ్లాస్ గురించి చాలా లాభాలు. దీని గురించి సూర్య ఇఖ్లాస్, సూర్య ఫాతిహా ఉమ్ముల్ ఖురాన్ అంటారు. సూర్య ఫాతిహాని అంటే ఖురాన్ యొక్క అమ్మ అని అర్థము. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి సూర్య ఫాతిహాకి. తర్వాత సూర్య ఇఖ్లాసు. ఈ సూర్య ఇఖ్లాసు ఎవరైతే 3 సార్లు చదువుతారో వాళ్ళకి ఖురాన్ చదివినంత పుణ్యము అని మన హదీసుల్లో ఉంది. అందుకని ఫస్ట్ రకాత్లో అల్హంక సూర చదివిన తర్వాత ఇన్నాన్జల్లాక సూర ఒకసారి, తర్వాత హుల్హల్లాక సూర 25 సార్లు. ఇదే రకంగా 8 రకాత్లు మనము 2 రకాత్ల చొప్పున 8 రకాత్లు పూర్తి చెయ్యాలి. 2 రకాత్లు అయిన తర్వాత దరూదే షరీఫ్ 100 సార్లు చదవాలి. 2 రకాత్లకి తర్వాత 100 సార్లు దరూద్ షరీఫ్, మళ్ళీ 2 రకాత్లు అయిపోయినాక 100 సార్లు దరూదే షరీఫ్. దరూదే షరీఫ్ రాకపోతే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చదవచ్చు, లేదా కల్మా లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా చదవచ్చు. మీకు ఏది వస్తే అది చదవచ్చండి. కానీ దరూదే షరీఫ్ అంటే అఫ్జల్. దరూద్ అంటే దువా అండి. మనం చేసే ప్రతి నమాజులు కూడా దరూదే షరీఫ్ చదివి మనం దువా చేసినప్పుడు ప్రతి దువాలు మనకి అల్లా సుబ్హానహు తాలా అవన్నీ ఆలకిచ్చి మనం ఏం కోరుకుంటున్నామో అవన్నీ ప్రసాదిస్తాడు అల్లా సుబ్హానహు తాలా. 70 అమ్మల ప్రేమ కలిగిన వాడు ఆ అల్లా సుబ్హానహు తాలా. ఆ రాత్రి మనం ఏం కోరుకున్నా, ఏం అడిగినా
అన్ని ఇవ్వటానికి అల్లా సుబ్హానహు తఆలా రెడీగా ఉన్నాడు. మనము అమలు చేయటమే తదుపరి అల్లా మనకి కష్టాలు నష్టాలు మనకున్నటువంటి సంతోషంగా ఉండటానికి మార్గం లభిస్తుంది. అందుకోసం ఈ మంచి రాత్రిని ఎవ్వరూ నిద్రపోబాకండి. అందరూ మేలుకొని నమాజులలో, జిక్ర్లలో, తస్బీ తహ్లీల్లో, ఖురాన్ పఠనంలో ఈ రాత్రంతా గడిపి అల్లా సుబ్హానహు తఆలా ముందు చేతులెత్తి అల్లా మన ముందున్నాడు, మనము అల్లా ముందున్నాము, అల్లా మన ప్రతి పలుకుని వింటున్నాడు, ప్రతి మాటని వింటున్నాడు, ప్రతి దుఆని ఆలకిస్తున్నాడని మంచి సంకల్పంతో హృదయ ఉదారంతో మనము కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఆ దేవుణ్ణి ఏవైనా అడిగినా అల్లా సుబ్హానహు తఆలా ఆ రాత్రి ఆయన యొక్క రహమత్ వర్షాన్ని మనమైన కురిపించటానికి అల్లా తాలా ఆయన యొక్క జన్నత్ దర్వాజాలు మన కోసం, రహమత్ దర్వాజాలు మన కోసం ఆ రాత్రి తెరిచి ఆయన యొక్క కరుణని, ఆయన యొక్క దయని మన మీద కుంభవర్షంలాగా కురిపించడానికి అల్లా సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా ఈ రాత్రంతా మేల్కొని ఈ షబే బరాత్ యొక్క సంతోషాన్ని మీ హృదయాలలో, మీ ఆత్మలో నింపుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ షబే బరాత్ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన విషయాలన్నీ మీకు చెప్పాననుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని, సూఫీ జ్ఞానామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక పుణ్యకార్యము. మీరు ఎవరికైనా ఈ వీడియో షేర్ చేసినట్లయితే ఆ వీడియో వాళ్ళు చూసి దీని కనుక ఆ రాత్రి మేల్కొంటే వాళ్ళ పుణ్యంలో మీకు కూడా పుణ్యం వస్తూ ఉంటుంది. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ చాలామందికి ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో చూసి ఎవరైనా వాళ్ళ మనసులో అల్లాని మనం కూడా ప్రార్థన చేయాలి, ఆ నమాజ్ మనం కూడా చేయాలి, ఆ తస్బీ తహ్లీల్ మనం కూడా చదవాలి అని చెప్పి సత్సంకల్పం చేసుకొని ఆ రాత్రి మేల్కొని అల్లాతో గడిపి నమాజ్ చేసి దువా చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, మీకు కూడా మంచి జరుగుతుంది, మనందరికీ మంచి జరుగుతుంది. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.